భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భోగాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఫలితంగానే ఈ ప్రాజెక్టు సాకారమైందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ ఆంధ్రప్రదేశ్పై పడిందని, గతంలో రాష్ట్రాన్ని వీడిన పెట్టుబడిదారులు ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత పరిచయాలతో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే 6,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 189 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, రానున్న 5 ఏళ్లలో సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు. రామరాజు ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తిత్వం ఉన్న స్వాతంత్ర పోరాట యోధుడు. మన తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపచేసి మొట్టమొదట్లో స్వాతంత్ర పోరాటంలో ఒక వీరోచితంగా పోరాడి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి, గొప్ప యోధుడి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీద జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయటంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారు, మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.